మిత్రులారా నమస్కారం. ఈ చక్కని వీడియో పుస్తకంలో మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే పేగుల్లో గడబిడ శబ్దాలు రావటం. చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు కాబట్టి దీనికి సంబంధించిన సమగ్రమైన వివరాలు తెలుసుకుందాం. భయపడుతూ ఉంటారు పేగుల్లో శబ్దం వచ్చినప్పుడు, కానీ భయపడాల్సిన పని లేదు. దీని గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ముందుగా దీనికి సంబంధించి ఒక చక్కని ఆయుర్వేద గృహ చికిత్సలు వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స చాలా తేలిగ్గా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. వాము, కరక్కాయ పెచ్చులు, చిత్రమూలం, లవంగాలు, దాల్చిన చెక్క, సైంధవలవణం వీటినన్నిటినీ సమాన భాగాలు కలిపి మెత్తగా పొడి చేసుకొని నిల్వ చేసుకోండి. పూటకి ఒక చెంచాడు మోతాదుగా రోజు 2 పూట్ల దీన్ని నీళ్లతో కలిపి తీసుకుంటూ ఉంటే ఈ గడబిడ శబ్దాలు తగ్గుతాయి. వీటిలో మనం వాము వాడామే, ఇది పొట్టలో చేరిన వాయువుని విలీనం చేసుకుంటుంది. కరక్కాయ అనవసరమైనటువంటి స్రావాలని తగ్గిస్తుంది. ఇక చిత్రమూలం జఠరసాలను విడుదలయ్యేలా చేసి ఆకలిని పెంచుతుంది. ఇక లవంగాలు, దాల్చిన చెక్క గ్రంథుల్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇక సైంధవలవణం ఇది రుచిని పెంచుతుంది, అంటే రోచకంగా పనిచేస్తుంది. దీపన పాచన ఛేదన కర్మలు కలిగి ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ చక్కగా పనిచేస్తుంది. ఇక మరొక అద్భుతమైన ఇంటి వైద్యం. మీకు కావాల్సినవి శంఖభస్మం, శొంఠి, ఈ 2 కూడా సమభాగాలుగా కలపండి. మెత్తగా నూరి దీన్ని నిల్వ చేసుకోండి వస్త్రగాళితం పట్టి. పూటకి ఒక పావు చెంచాడు చొప్పున వేడి నీళ్ళు అనుపానంగా, అంటే వేడి నీళ్ళకి కలిపి తాగాలి. శంఖభస్మం సహజమైన యాంటాసిడ్లా పనిచేస్తుంది. శొంఠి శోధిస్తుందని సామెత. పేగుల కండాలని సడలించి దీంతో గ్యాస్ని విడుదలయ్యేలా చేస్తుంది. ఇవే కాదు, మీకు వైద్య సలహా మేరకు శివక్షార పాచన చూర్ణం, లవణ భాస్కర్ చూర్ణం, మహాశంఖవటి, చిత్రకాదివటి ఇలాంటి మందులను కూడా వాడుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవటం ముఖ్యం. అంటే ఈ కడుపులో గడబిడ శబ్దం అనేది ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిపైన మీకు అవగాహన ఉండాలి. చూడండి, పేగుల్లో శబ్దాలు అనేవి చాలామందికి అనుభవమే. వీటిని వైద్య పరిభాషలో బవల్ సౌండ్స్ అంటారు. అదే ఇంకా సైంటిఫిక్గా అయితే బార్బోరిగ్మస్ అనే పేరుతో పిలుస్తారు. ఆయుర్వేదంలో వీటికి అంత్రకూజనాలు అని పేరు. ఆంత్రకూజనం అంటే శబ్దాలు. ఖాళీగా ఉండేటువంటి పేగుల్లో ఆహారం కదిలేటప్పుడు శబ్దం అనేది పుడుతుంది. ఇది నీళ్ల పైపులో ప్రయాణం చేసే నీటి శబ్దంలాగా ఉదర ప్రదేశంలో ప్రతిధ్వనిస్తుంది. ఒక్కొక్కసారి బయటికి కూడా ఈ సౌండ్ వినిపిస్తుంది. ఇలాంటి ఈ శబ్దాల్లో ఎక్కువ భాగం సేఫే, అంటే ఎలాంటి ఇబ్బంది వీటితోటి ఉండదు, భయపడాల్సిన పని లేదు. జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ శబ్దాలు సూచిస్తాయి. వీటిని స్పష్టంగా వినాలనుకుంటే ఉదరం మీద స్టెతస్కోప్ను ఉంచి గమనించవచ్చు. మామూలుగా పొట్ట మీద స్టెత్ పెట్టుకొని వింటున్నప్పుడు తెలియనోళ్ళు ఇదేంటబ్బా గుండె అక్కడ ఉండదు కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ శబ్దాలు వినటానికి కూడా స్టెత్ను ఉపయోగిస్తాం. ఒక్కొక్కసారి ఈ శబ్దాలు అనారోగ్యానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కూడా మనకి అందిస్తాయి. ఉదాహరణకు పేగుల శబ్దాలు పూర్తిగా వినిపించలేదనుకోండి, అప్పుడు పేగుల కదలిక నిలిచిపోయింది, అంటే స్టాప్ అయింది అని అర్థం. పేగు గోడ పగిలిపోయినప్పుడు దాన్ని ఆయుర్వేదంలో ఛిద్రోదరం అంటారు. ఈ లక్షణం కనిపిస్తుంది. గ్యాసు, అంతర్గత స్రావాలు, పేగు లోపల ఉండే పదార్థాలు అన్నీ కలిసి లోపల మార్గాన్ని మూసివేసి పేగు గోడ పైన ఒత్తిడిని కలిగించినప్పుడు సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక పేగుల శబ్దాలు చాలా తక్కువ స్థాయిలో వినిపించే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. శబ్దాల తీక్ష్ణత, స్థాయి, క్రమం ఇలాంటి వాటిని బాగా మనం గమనించాలి. అవి తగ్గిపోయినప్పుడు పేగుల కదలిక నెమ్మదించింది అని అర్థం. సాధారణంగా మనం నిద్రపోయే టైంలో ఇలాగా అనిపిస్తూ ఉంటుంది, ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని రకాల మందులు కూడా ఇలాంటి ఈ లక్షణానికి కారణమవుతూ ఉంటాయి. అలాగే పొట్ట మీద ఏదన్నా సర్జరీ జరిగిందనుకోండి, అప్పుడు కూడా ఈ లక్షణం ప్రధానంగా కనిపిస్తుంది. మలబద్ధకంలో కూడా పేగుల శబ్దాలు తగ్గిపోవటం కానీ లేదా పూర్తిగా వినిపించకపోవటం కానీ జరగవచ్చు. పేగుల శబ్దాలు అసాధారణ రీతిలో ఎక్కువ స్థాయిలో వినిపించే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ స్టెతస్కోప్ సహాయం లేకుండా కూడా వినగలిగేంత పెద్ద స్థాయిలో ఈ శబ్దాలు ఉంటాయి. పేగుల కదలికలు ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు మనం ఈ లక్షణాన్ని గమనించవచ్చు.
సాధారణ వ్యక్తుల్లో ఆహారం తిన్న వెంటనే సహజంగా ఇలాగా బయటికి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక బాగా విరోచనాలు అవుతున్నప్పుడు కూడా ఈ లక్షణం కనిపిస్తుంది, బయటికే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇది చాలామందికి అనుభవమే. మోషన్స్ అవుతున్నప్పుడు బయటికి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక పేగుల శబ్దాల్లో మార్పు కనిపిస్తున్నప్పుడు వేరే లక్షణాలను కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, వాటిని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది. వికారం, వాంతులు, మలబద్ధకం, విరేచనాలు, గ్యాసు, ఇలాగ అనుబంధ లక్షణాలకు సంబంధించిన సమాచారం సేకరించి అన్నిటినీ కలిపి వ్యాధి నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఉదాహరణకు ముందు పెద్ద ఎత్తున ఈ పేగుల శబ్దాలు వినిపించి ఆ తర్వాత పూర్తిగా నిశ్శబ్దం అయిపోయింది అనుకోండి, అది పేగుల గోడలు ఛిద్రం అవటాన్ని కానీ పేగు మెలికపడి ఒత్తుకుపోవటాన్ని కానీ సూచిస్తుంది. అయితే అసలు ఇలాగ ఈ పేగుల శబ్దాలు దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఇది ముందు తెలుసుకోవాలి. పేగుల శబ్దాలు జీవక్రియలో భాగంగా అందరిలో కూడా మనకి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో పేగుల శబ్దాల స్థాయిలో కనిపించే మార్పుని వేరే వ్యాధులు లేదా ప్రమాదకరమైన స్థితులకు సంకేతంగా కూడా మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని కారణాలని మనం వరుసగా చూద్దాం. పేగుల శబ్దాల స్థాయిలో మార్పు వచ్చి ఆ శబ్దాలు పెరగటమో తగ్గటమో లేదా లక్షణంలో తేడానో ఉందనుకోండి, అప్పుడు హెర్నియా అంటే పేగు లోపల కొంత భాగం బయటికి చొచ్చుకు రావటం కానీ, కణుతులు తయారవటం కానీ, పేగుల గోడలు ఉదరపు లోపల పొరలకు అతుక్కుపోవటం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు పేగుల కదలిక పూర్తిగా తగ్గిపోతుంది, లోపల మార్గం మూసుకుపోతుంది. ఇక ఇలాంటి సందర్భాల్లో పేగుల శబ్దాల్లో మార్పు వచ్చేస్తుంది. అలాగే ఈ పేగులకు రక్తాన్ని సరఫరా చేసేటటువంటి రక్తనాళాల్లో అంటే మిజెంట్రిక్ ఆర్టరీలో ఏదైనా గడ్డలు తయారయ్యాయి అనుకోండి, అప్పుడు రక్త ప్రవాహాన్ని అడ్డగించాయనుకోండి, అప్పుడు పేగుల శబ్దాల్లో మార్పు అనేది వస్తుంది. ఇలాంటిది మరొక పరిస్థితి ఏమిటంటే పేగుల కదలికల్ని ప్రేరేపించే నరాలు దెబ్బతిన్నప్పుడు ఆ పేగుల కదలిక మందగించడంతో పాటు శబ్దాల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో పారలైటిక్ ఇలియస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక కాల్షియం తగ్గిన సందర్భాల్లో దాన్ని హైపోకెలీమియా అంటారు. ఇన్ఫెక్షన్స్, పేగులు మలంతో పూర్తిగా నిండిపోవటం, అలాగే పేగులకు దెబ్బ తగలటం, పేగు లోపల మార్గం మూసుకుపోవటం, ఇలాంటి కారణాల వల్ల పేగులకు చేరే నరాలు దెబ్బతింటాయి. సరే, ఇంకొక కండిషన్ ఏంటంటే పేగుల కదలికలను తగ్గించి దాని ద్వారా శబ్దాల స్థాయిని గణనీయంగా తగ్గించే సందర్భాలు. ఉదాహరణకు ఓపియేట్స్, కోడిన్, అలాగే యాంటీకోలినర్జిక్స్, అలాగే ఫినోథియాజైన్స్, ఇలాంటివి ఉన్నటువంటి మందుల వల్ల పేగుల శబ్దాలు తగ్గుతాయి. పేగుల శబ్దాలు తగ్గటానికి మత్తు మందు అంటే జనరల్ అనెస్థీషియా, అలాగే స్పైనల్ అనెస్థీషియా, ఇలాంటివి కూడా ప్రధాన కారణంగా ఉంటాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా ఇచ్చే రేడియేషన్ చికిత్స వల్ల కానీ, లేదా ఉదరం మీద జరిగే శస్త్రచికిత్సల వల్ల కానీ, అంటే శస్త్రచికిత్స జరిగిన తర్వాత 1 లేదా 5 రోజుల తర్వాత పేగుల శబ్దాలు తగ్గుతాయి. ఇక పేగుల కదలికలు పెరిగేలా చేసి దాని ద్వారా శబ్దాల స్థాయిని గణనీయంగా పెంచే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు పేగుల కదలికలు విపరీతంగా పెరుగుతాయి, వాటితో పాటే శబ్దాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక చిన్న పేగుకి సోకే క్రాన్స్ డిసీజ్, అలాగే పెద్ద పేగుకి సోకే అల్సరేటివ్ కొలైటిస్ లాంటి వ్యాధుల్లో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. ఇక పేగుల అంతర్భాగంలో జరిగే రక్తస్రావాల వల్ల కానీ, ఆహారం పడకపోవటం వల్ల ఏర్పడే ఫుడ్ ఎలర్జీ వల్ల కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏర్పడే అపెండిసైటిస్ వల్ల కానీ పేగుల శబ్దాల తీవ్రత పెరుగుతుంది. సరే, మరి ఏం చేయాలి? దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి, సలహాలు ఉన్నాయి. పేగుల శబ్దాలు అసహజంగా వినిపిస్తున్నప్పుడు దానికి దారితీసే కారణాలు తెలుసుకోవటం ప్రధానం. దీనికి వైద్య సహాయం తప్పనిసరి. వైద్య పరీక్షలో బాహ్య పరీక్షలతో పాటుగా మీ నుంచి కొంత సమాచారాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు మీకు గడబిడ శబ్దాలతో పాటు కడుపు నొప్పి కూడా ఉందా, విరేచనాలు అవుతున్నాయా, మలబద్ధకం ఉందా, అలాగే పొట్ట ఉబ్బరిచ్చినట్టుందా, మలద్వారం ద్వారా గ్యాస్ సక్రమంగానే విడుదలవుతూ ఉందా, ఇంకా మలద్వారం నుంచి రక్తస్రావం ఏమన్నా కనిపిస్తుందా, లేదా మలం వల్ల ఈ నల్లటి రంగు ఏమైనా కనిపిస్తుందా, ఇలాంటి విషయాలకు సంబంధించిన వివరాలు అవసరం అవుతాయి. అవసరాన్ని బట్టి తర్వాత ఈ ఫర్దర్గా అంటే వ్యాధి వినిశ్చయం కోసం రక్త పరీక్షలు, ఉదరపు ఎక్స్రే, స్కాన్ పరీక్ష, ఎండోస్కోపీ ఇలాంటివి కూడా చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవీ లేనప్పుడు పేగుల శబ్దాలను అపానవాత వికృతి కింద భావించి వైద్య సలహా మేరకు ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తీసుకుంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. ఇలాగా ఈ పాయింట్స్ని దృష్టిలో ఉంచుకోవాలి.